హలో మిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిమ్రన్ బొబ్బిలి. ఈరోజు మనం బావ్ దగ్గర ఉన్నాము. లెట్స్ గో ఇన్ సైడ్. వాడు చూడు సింగిల్గా కింద వదిలేస్తే అన్ని పెట్స్ మధ్యలో భయపడతాడు. సో వీడు నా పైకి వచ్చాక చూడండి. అంటే ఫ్లఫీగా అవుతుంది, నాట్ ఫర్ ది ట్యాంగిల్స్ అయితే అదే. ఇదేంటంటే ఇంట్లో ఫంక్షన్స్ అవి అవుతున్నప్పుడు చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు స్మెల్ కూడా చాలా ఫ్లఫీగా బాగుంటుంది. దీనికి 300 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం ఫర్ బాత్. మీరు ఈసారి వారికి డీటాంగిలింగ్ అది వాడదాం. ఇప్పుడు ట్యాంగిల్స్ కొంచెం ఎక్కువ చూడు, క్యూట్ చూడు ఎంత క్యూట్ ఉన్నాడు. మీరిద్దరు క్రాస్ బ్రీడ్ అవ్వదు వాళ్ళు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మీరిద్దరు క్రాస్ బ్రీడ్ అవ్వదు వాళ్ళు. ఇద్దరు క్రాస్ బ్రీడ్ బాగోదు. ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది ఇక్కడ. పెట్స్ కి బీర్ అండ్ వైన్ బాటిల్స్ ఉన్నాయంట. ఇవి ఇప్పుడు తాగుతాయా? అంటే మనుషులు తాగినట్టే తాగుతాయా? అరే ఏంట్రా ఇది? బౌల్లో పోసి ఇప్పుడు దీనికి ఏమైనా మిక్సింగ్ ఉంటాయా? మళ్ళీగడ్డికి స్టఫ్ ఇవన్నీ ఉండాలా? మళ్ళీగడ్డికి స్టఫ్ ఇవన్నీ ఉండాలా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. భూమి బియర్ ఉంది కదా, కొంచెం అలాగే. Maximum serving is 1 bottle per day. Also you may. చూడు ఎంత పొట్టుకున్నాడు. నువ్వు చూడు ఎంత పొట్టుగా ఉన్నావు. ఇది నేను చూడలా. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. నీ అమ్మ పడవ, అమ్మ అమ్మ నాయన బర్నా కాపాడన్నా. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. సో చూసారు కదా మీకు, స్టోర్ మొత్తం అల్లరి చేసే ఈ పెట్స్ అన్ని అల్లరి చిల్లరి చేసే చెప్పాలంటే. ఆ చిన్నోడైతే బుడ్డోడు మా వాడు లేస్తో ఎంతలా ఆడుకున్నాడో. వీడు చూడండి ఎక్కేస్తున్నాడు పైకి గ్యాప్ లో. సో వీళ్ళందరితో బాగా ఆడుకున్నాడు. ఇంక వీడిని గ్రూమింగ్కి పంపించాల్సిన టైం ఆసనం అయింది. పైకి వెళ్ళి వీటి ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపిస్తాను మీకు. ఇంత ట్యాంగిల్స్ గలీజ్ ఉన్నోడిని ఎంత బాగా రెడీ చేశారన్నది. ఇది నేను చూసాక షాక్ అయ్యాను. ఐ హోప్ మీరు కూడా షాక్ అవుతారు. హిమాలయ కంపెనీ వాళ్ళు నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, పెట్స్కి కూడా షాంపూస్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ ఈ షాంపూ వచ్చేసి ట్యాంగిల్స్ ఈజీగా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుందంట. అంకుల్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది చూడండి, ఈ రోప్స్ ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. సో పెట్స్ లైక్ ల్యాబ్ ఇలాంటి పెద్ద పెద్ద పెట్స్ ఉంటాయి కదా, బ్రీడ్స్. సో వాటికి యూజ్ అవుతాయి ఆ రోప్స్ బాగా. అండ్ దీస్ ఆర్ ఆల్ ఫుడ్ సెషన్స్. స్పెషల్లీ దిస్ రాయల్ కెనాన్ నేను చౌచౌగడికి ఇదే యూజ్ చేస్తాను పప్పీస్కి. మినీ ఉంటుంది, అడల్ట్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద చికెన్ గ్రేవీ విచ్ ఇస్ చౌచోస్ ఫేవరెట్. అసలు ఇది ఇస్తే చాలు, బౌల్ మొత్తం ఎంటీ క్లీన్ అయిపోతుంది. సో అంత బాగా తింటాడు వాడు. అండ్ లెట్స్ గో టు ద అదర్ సైడ్ విచ్ ఈస్ అ వెరీ స్పెషల్ వన్, ట్రీట్స్ అండి. ఈ ట్రీట్స్ వల్ల మీరు పెట్స్ చెప్పినట్టు వింటాయి. మంచిగా ట్రైన్ చేయించుకోవచ్చు పెట్స్ని. సో ట్రీట్స్ మనకి స్నాక్స్ ఎలాగో వాటికి ట్రీట్స్ ఎలాగా. అండ్ దీస్ ఆర్ కాల్షియం బోన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ బోన్స్ స్ట్రాంగర్. టాటాడాన్, వెల్కమ్ టు ద క్లోజెట్ ఆఫ్ పెట్స్. సో ఇలాంటి షర్ట్స్ వచ్చేసి పెద్ద బ్రీడ్స్ లైక్ ల్యాబ్, జర్మన్ షెపర్డ్స్కి. అండ్ లుక్ దట్ దిస్ అ క్యూట్ లిటిల్ ఫ్రాక్. దిస్ వచ్చేసి ఫర్ ఫీమేల్ పప్పీస్కి. ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా నచ్చేసింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నా క్లోజెట్ కూడా ఎప్పుడు ఇంత కలర్ఫుల్గా ఉండదు. అలానే ఇది వేసుకోమని చెప్పొద్దే ప్లీజ్. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ఫేవరెట్ ట్రీట్ ఫర్ చౌచో విచ్ ఇస్ మేడ్ అప్ విత్ క్యారెట్ అండ్ చికెన్. చాలా ఇష్టంగా తింటాడు వాడికి, చాలా ఇష్టం. అండ్ లుక్ హియర్, దీస్ ఆర్ అ కప్ కేక్స్ ఫర్ పెట్స్. మనకి ఎలా రెడ్ వెల్వెట్ కేక్స్ అవన్నీ ఉంటాయో వాటికి కూడా కప్స్. వాటికి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. కేక్స్ అని, చాక్లెట్స్ అని, ట్రీట్స్ అని, బిస్కెట్స్ అని. అండ్ యూ నో వాట్ ద బెస్ట్ పార్ట్ చూపిస్తాను మీకు, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు.
ఇన్ ద మీన్ వైల్ దిస్ ఇస్ అ డ్రై షాంపూ. అంటే మనకి ఇప్పుడు స్నానం చేయించి వెట్గా చేయటం ఇష్టం లేకపోతే మనం సమ్ టైమ్స్ లైక్ వింటర్ సీజన్స్లో మనం డ్రై షాంపూస్ యూస్ చేసుకోవచ్చు. మనకి బాడీ స్ప్రేస్ బాడీ మిస్ట్ ఎలాగో వీటికి డ్రై షాంపూ అలాగా. సో ఎప్పుడైనా మీ పెట్ చలికి ఉండలేకపోతుంది అంటే యూ బెటర్ యూజ్ దిస్ స్ప్రే టు అవాయిడ్ స్మెల్. సో హియర్ వి గో ద బౌ ఆఫ్ ఓనర్. మై నేమ్ ఇస్ ప్రసాద్ రావు. ఎన్ని ఇయర్స్ నుంచి బౌవా ఉంది? లాస్ట్ ఇయర్ ఉంది. జస్ట్ లాస్ట్ ఇయర్. బట్ చాలా క్రేజ్ ఉంది. నేను చూసినంత వరకు ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ విఐపీస్ ఇక్కడ బోర్డింగ్కి వదిలేస్తారు. ఇంకా ట్రీట్స్ అని వాటి థింగ్స్ అన్నీ ఇక్కడే కొనుక్కుంటారు. నాకు తెలిసినంత వరకు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. సో లాస్ట్ ఇయర్కి ఎంత క్రేజ్ ఉందంటే ఇంకా రాను చూడండి. లాస్ట్ జస్ట్ 1 month బ్యాక్ వీళ్ళ యానివర్సరీ కూడా అయినట్టుంది. డిస్కౌంట్స్ కూడా బాగానే ఇచ్చారు భారీగానే. ఐ మిస్డ్ ఇట్. ఆ టైంలో నేను లేను. సో ఇప్పుడు మనకు ఒక బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. లెట్స్. సో ఈ వరైజన్ కానివ్వండి, అకానా కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఫేమస్ బ్రాండ్స్ అన్న. దిస్ ఈజ్ ఆల్ దీస్ 2 brands ఫ్రమ్ US. అంటే వరైజన్ అకానా దిస్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మిగతా ప్రోడక్ట్స్ లాగా కాకుండా యూ వోంట్ గెట్ ఎనీ డిస్కౌంట్ ఎనీవేర్. ఈవెన్ ఆన్లైన్ ఆల్సో యూ వోంట్ గెట్. సో ఇది డిస్కౌంట్స్ అయితే ఉండవు, బట్ వెరీ బెస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ US ఇట్ సీమ్స్. సో ఇది ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్ ఫుడ్ కన్నా ఇది కొంచెం ప్రోటీనో లేకపోతే మనకి చాలా హెల్తీ ఫుడ్. ఓకే, కొంచెం ఎనర్జీ ఎక్కువ వస్తుందంట. ఇన్స్టెంట్ కావచ్చు, లేదంటే మనకున్న నార్మల్ ఫుడ్స్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ మోర్ యూనో ప్రోటీన్ ఇచ్చేది. సో మోర్ స్ట్రాంగర్ అవుతాయి అచ్చా దట్ ఐ థింక్ వాటో వాట్ ఇంగ్లీష్ తగలయ్యా. అచ్చా ఇందులో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఒక ఫిష్, ఆ ఫిష్ మీట్ మాత్రమే దీంట్లో యూజ్ చేస్తారన్నమాట. ఇది ఫిష్తో రెడీ చేస్తారు అంట. సో ఇట్ ఈస్ వెరీ టేస్టీ అంట, చాలా ఇష్టంగా తింటాయంట. క్రేజీ అసలు వీళ్ళ దగ్గర. నేను ఇందాక చెప్పాగా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారని ఈ పిజ్జా కోసమే. సో వాట్ నాట్ అండి, అసలు వీళ్ళకి కేక్స్ అని, ట్రీట్స్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, అక్కడికి పిజ్జా వైన్ కూడా వచ్చేసింది. ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్. అసలు మాటలు కూడా రావట్లేదు. లిటరలీ టుడే ఐఎమ్ ఫీలింగ్ లైక్ దే ఆర్ ఈక్వల్లీ గ్రోయింగ్ అప్ లైక్ అస్. హలో పెట్ పేరెంట్స్, అసలు ఏం జరుగుతుంది? అసలు ఇన్ని ట్రీట్స్ ఉన్నాయని మీకైనా తెలుసా? నాకైతే ఫర్ ది ఫస్ట్ టైం తెలుస్తుంది. ఇన్ని స్టార్టర్స్, ట్రీట్స్, డ్రింక్స్, వామ్మో అసలు లిటరలీ దే ఆర్ గెటింగ్ మోర్ ప్యాంపర్డ్ అండ్ గెటింగ్ ఇన్ టు మోర్ కంఫర్ట్ జోన్. సో మనకి ఓట్స్ ఎలా ఉంటాయో ఫ్రూట్ అండ్ నట్స్తో వీటికి కూడా మోస్ట్లీ అనే బ్రాండ్లో ఓట్స్ ఉన్నాయి. గివ్ ఎ ట్రై టు యువర్ పెట్స్. ఐ హోప్ దే లైక్ ఇట్. సో చూసారుగా, సేల్ ఆఫ్ పప్పీస్. అంతేకాదు వీళ్ళు పప్పీస్ని సేల్ కూడా చేస్తారు. ఆల్ బ్రీడ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మీకు ఎలాంటి క్యూట్ పప్పీస్ కావాలన్నా ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకొని మీ బిడ్డని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టే. సో యా, ఇక్కడ రీజనబుల్ రేట్స్లో మాత్రం దొరుకుతాయి. అండ్ అక్కడ చూసారా డాక్టర్ అవైలబుల్. వీటి స్పెషల్గా డాక్టర్స్ ఉంటారు. ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ ఇక్కడ పైన డాక్టర్ ఉంటారు, మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ బాడీ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే షూట్స్ లేకపోతే పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీ పప్పీని ఎవరి ఇంట్లో పెట్టాలి, ఎక్కడ పెడితే బాగా చూసుకుంటారన్న చిన్న వరి ఉంటుంది. బట్ ఇక్కడ అలాంటి వరీస్ ఏమి ఉండక్కర్లేదు. సో చూసారు కదా, ఇంత పెద్దగా ఉన్న హస్కీని కూడా ఇట్లా హ్యాండిల్ చేస్తారు. మనం చూసారు, ఇవన్నీ ఫీడ్ చేస్తారు. వాటికి ఏమి ఇష్టంగా తింటాయో అవే పెడతారు. వాళ్ళ ఫుడ్ రొటీన్ కూడా రాసుకుంటారు. అండ్ డాక్టర్స్ చూస్తారు, చెక్ చేస్తూ ఉంటారు వాటికి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి. అండ్ యా, మీరు నాకు బిజినెస్ బాగానే చేయించేస్తున్నారే. క్యూట్ లిటిల్ బుజ్జి బంగారు సేల్కి ఉందంట. నాకేం వచ్చేసింది, కానీ మా చౌచగాడు వీడు కొట్లాడుకుంటారేమని భయం వేస్తుంది. ఎవరింట్లో అయినా పప్పి లేకపోతే తీసుకెళ్ళి పెంచుకోవచ్చు కదా. నన్ను కాదు, వీడిని. ఈ ఎటకరాలకు లోపమే లేదు. వెళ్ళండి. ఎంత ఇది? 15,000 అంట. నేను డోర్ వేసేసారా నాన్న లోపల పెట్టి? వీడెప్పుడు వచ్చి పక్కనకి వచ్చుకున్నాడు? నేను ఎప్పుడు వచ్చానన్నా? హాయ్ హాయ్. సో వీడు సేల్కున్నాడంట 15,000. చూడు కలుస్తున్నాడు అప్పుడే. తీసుకెళ్ళరు నేను ఇలా అయితే. ఓకే, 15,000 అంట. చాలా క్యూట్గా హెల్తీగా ఉన్నాడు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆలస్యం లేకుండా తీసుకునేసేయండి.
ఇప్పుడు నేను చెప్పబోయేది పెట్ పేరెంట్స్ కోసం అయితే కాదు. పెట్ పేరెంట్స్కి ఆల్రెడీ పెట్స్ వాల్యూ తెలుసు అండ్ హౌ మచ్ దే లవ్స్ అస్ అనేది మనకు తెలుసు కాబట్టి ఇట్స్ నాట్ ఫర్ అ పెట్ పేరెంట్స్. అండ్ దోస్ హూ డోంట్ హ్యావ్ అ పెట్స్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ టు జస్ట్ గివ్ అ నాలెడ్జ్ అబౌట్ అ పెట్స్. థింగ్ ఇస్ ఇక్కడ మనకి పెట్స్ ఒక అంటే చిరాకు పడతారు కానీ ఇట్స్ రియల్లీ ప్యూర్ లవ్ అండి. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రెస్ బస్టర్. ఇప్పటివరకు నేను చెప్పలేదు ఎక్కడ కూడా, ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను. వెన్ ఐ వాజ్ ఇన్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్ నేను చౌచగాన్ని తెచ్చుకోవడం జరిగింది. అండ్ గెస్ వాట్, నేను అసలు డిప్రెషన్ నుంచి చాలా మంచిగా హెల్తీ వేలో బయటకు వచ్చాను బికాస్ ఆఫ్ దిస్ మై పెట్ చౌచా అండి. మీకు ఒకవేళ పెట్స్ కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటే జస్ట్ ఒక 2 days పెట్స్తో స్పెండ్ చేయండి. యూ కెన్ సీ వండర్ఫుల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. కింద స్టోర్ చూసారు కదా, పైన స్పా అంటే వాటి బ్యూటీ పార్లర్ చూద్దామా? పైకి డాక్టర్స్ రూమ్. చౌచగాడు గ్రూమింగ్ చేయించుకుంటున్నాడు. సో నేను వెళ్తే ఆరుస్తాడు, వెళ్ళండి. చూసారు కదా అండి ఎంత ట్యాంగిల్స్ ఉన్నాయో. పాపం ఆయన ఇంచ్ టు ఇంచ్ తీసేసరికి టైం సరిపోతుంది. అండ్ థింగ్ ఈజ్ హియర్, వాడు ఈ మధ్య అస్సలు మాట వినట్లేదు. బాగా ముద్ద ఎక్కువైపోయింది ఇంట్లో, అందుకని ఇలా గ్రూమింగ్ సెషన్కి తీసుకురావాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేనే బాగా చేపిస్తాను, నేనే కోమింగ్ కూడా చేస్తాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అ వీడియో, వీళ్ళ సెలబ్రేషన్స్ టైం అండి. అంటే 1 year కంప్లీట్ చేసుకున్నారు, యానివర్సరీ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. లాస్ట్ మంత్ నేను మిస్ అయ్యానని చెప్పి ఈ టైంలో గ్రూమింగ్కి రావడంతో వీళ్ళు నాకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా చౌచగడ్ ఫేవరెట్సే. అంతేకాకుండా అంకుల్ వాళ్ళకి ఒక ఫామ్ ఉందంట, అక్కడ దేశీ ఎగ్స్ ఇచ్చినాయంట కోళ్ళు. సో అవి తీసుకొని వచ్చి అందరు కస్టమర్స్కి ఇస్తున్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నౌ-ఏ-డేస్ దేశీ ఎగ్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది, అన్ని కెమికల్స్ అండ్ యూనో ఫేక్ ఎగ్స్ దొరుకుతున్నాయి. So this is a final look of Chow Chow. Are you looking for a pet store in Manikonda? So I recommend Bawa, which is a good place for all services related to pets. For more videos and information, please subscribe my channel Simran Bobali. Bye bye amigos. See you soon again.